హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీరు కన్నమ్మ నేమింగ్ సెరమనీకి మేము అవుట్ఫిట్స్ వేసుకున్నాం కదా, వాటి డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఆ వీడియో ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో స్పెసిఫిక్గా ఎందుకు చేస్తున్నాను అంటే, ఎవరైనా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా ప్లాన్ చేసుకుంటే బడ్జెట్లో అయిపోతుంది అనే డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ అలాగే నేను చాలా మంది అడిగారు కూడా, అవుట్ఫిట్స్ ఎక్కడ తీసుకున్నారు, ఎలా ప్లాన్ చేశారు, బడ్జెట్ ఎంత అయింది అని చెప్పి. సో నేను ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ నా శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అందరికీ తెలిసిందే, లైక్ నేమింగ్ సెరమనీకి కానీ క్రాడిల్ సెరమనీకి కానీ మనకు చిన్న బేబీ ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళి షాపింగ్ చేయడం కొంచెం కష్టమే. సో నాకు కూడా అలాగే ఇబ్బంది అయింది. సో నేను విషూస్ రెంటల్స్ అండ్ బొటిక్స్ అని ఒక ఇన్స్టా పేజ్ ఉంది, వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను అనమాట. నా షాపింగ్ అంతా వాళ్ళే చేశారు. ఇన్ఫ్యాక్ట్ నా పట్టు శారీ కూడా తనే షాపింగ్ చేసుకొని వచ్చింది. నాకు వీడియో కాల్ చేసి నేను ఓకే అన్న తర్వాత దానికి మ్యాచింగ్ మిగతా అంత కార్తిక్ది కానీ కన్నమ్మది కానీ తను తీసుకుంది అనమాట. ఏదైనా డీటెయిల్స్ అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నిజంగా చాలా లైక్ మన కజిన్ కానీ ఎవరైనా వెళ్ళి షాపింగ్ చేస్తే ఎంత ఫ్రెండ్లీగా మనకి చూపిస్తారో అలాగా చేసిందనమాట. చాలా బొటిక్స్ ఉంటాయి, బట్ ఎవరు కూడా శారీస్ షాపింగ్ కోసం వెళ్ళరు. మన కోసం పర్టికులర్గా షాప్కి వెళ్ళి మనకు నచ్చిన శారీ షాప్ చేసి, అంటే నా సిచ్యువేషన్ ఇలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే పర్సనల్గా తను కేర్ తీసుకొని అన్నీ చేయించింది అనమాట. సో మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే, లేకపోతే మీకు బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకోవడం అదంతా కాంప్లికేటెడ్ అనిపిస్తే తనకు చెప్పిన అలా చేస్తుంది. ఫస్ట్ అయితే నా శారీ చూపిస్తాను. ఇది అనమాట, మంచి పీచ్ పింక్ కలర్లో ఉంది. యాక్చువల్లీ శారీ షాపింగ్ అప్పుడు దాని అయితే నిజంగా చాలా ఓపికతో చేసిందని చెప్పాలి. బికాజ్ ఎన్ని బ్రైట్ కలర్స్ అలా చూసాం ఫస్ట్, బట్ నాకు చాలా పట్టు శారీస్ ఉండేసరికి మళ్ళీ సేమ్ మ్యాచింగ్ కలర్ కాకుండా డిఫరెంట్ శారీ కావాలి. సో పోతున్న కొద్ది ఏమవుతుంది అంటే, మనం పట్టు శారీస్ కొంటూ ఉంటే ఇంకా నెక్స్ట్ శారీ కొనేటప్పుడు కొత్త కలర్ కావాలి, దానికోసం చాలా వెతకాల్సి వస్తుంది. బికాస్ రేర్ కలర్స్ దొరకడం కష్టమే. నార్మల్ రెగ్యులర్ కలర్స్ గ్రీన్ కానీ పింక్ కానీ రెడ్ కానీ ఇలాంటివి అయితే ఈజీగా దొరికేస్తాయి. బట్ కొంచెం డిఫరెంట్ కలర్ కావాలంటే టైం పట్టేస్తుంది. లిటరలీ 1 full డే తిరిగిందనమాట తను నా కోసము. థ్యాంక్ యూ శ్రావంతి, అంత ఓపికతో మా అవుట్ఫిట్స్ అన్నీ డిజైన్ చేసినందుకు. సో ఈ శారీ నాకు నా వీడియో కాల్ చూపించి నేను ఓకే అన్న తర్వాత తీసుకుంది అనమాట. ఇలా లాంగ్ ఫుల్ లెంత్ బార్డర్ వచ్చింది, మధ్యలో గ్యాప్ బార్డర్ ఉంది. నాకు గ్యాప్ బార్డర్ శారీస్ ఒకటి కూడా లేవు, అందుకే ఇది అలా తీసుకున్నాను. దగ్గర నుంచి చూడండి, ఇలా బార్డర్ కూడా చాలా నీట్గా వచ్చింది. బట్ షాప్ నేమ్ అయితే నాకు గుర్తులేదు. అమీర్పేటలో ఏదో షాప్కి వెళ్ళింది. ఇది హాల్ మార్క్ కూడా ఉంది దీనిపైన. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది వేసుకుంటే, అండ్ షైనీ కూడా ఉంది. ప్రైస్ చెప్పలేదు కదా. నాకు ఈ శారీ కాస్ట్ 18K పడింది. అంటే నా బడ్జెట్ అంత ఉండే, నేను 15K to 20K మధ్యలో శారీస్ చూడమని చెప్పాను. ఆ రేంజ్లో చూసిందనమాట తను. మీకు ఎవరికైనా ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో చూసి తీసుకొస్తారు తను, కావాలి అంటే. ఈ శారీ అంతా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ మ్యాక్సిమం, అంటే లైక్ లైట్ గోల్డ్ కలర్లో ఉందన్నమాట. మేబీ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా. దాంతో ఆల్ ఓవర్ వర్క్ ఇలా వచ్చింది దీనికి. అండ్ ఇది పైన సైడ్ కడ్డీ బార్డర్, కిందకేమో ఇలా ఉంది. నీట్గా ఐరన్ చేసింది, అందుకే కంప్లీట్ ఓపెన్ చేయట్లేదు. బట్ మీకు చూపిస్తాను పళ్ళు పార్ట్ అదంతా. ఇది పళ్ళు. సో ఇలా వచ్చింది పళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ. అండ్ ఈ శారీకి అన్ని తనే చేయించింది అనమాట. ఈ టాజిల్స్ అన్నీ కానీ అండ్ ఫాల్ కానీ మొత్తం అంతా కంప్లీట్గా చేసి, జస్ట్ నాకు 2 daysలో ఫంక్షన్ ఉందంటే ఇంటికి వచ్చాయి ఇవన్నీ. నాకు చూడగానే చాలా బాగా చేసింది అని అనిపించింది అనమాట. సో ఇది శారీ గురించి. అండ్ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్లౌజ్ ఎప్పుడైనా డైరెక్ట్గా శారీతో కలిపి ఇలా అస్సలు పెట్టొద్దు. బికాస్ బ్లౌజ్కి మగ్గం వర్క్ వేసుకున్నప్పుడు శారీ ఊడిపోతాయి. అందుకే ఇలా ట్రాన్స్పరెంట్ షీట్స్ ఏమైనా ఉంటే వాటిలో పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా. సో ఇది బ్లౌజ్. ఈ మగ్గం వర్క్ ఎలాంటి మగ్గం వర్క్ కావాలి అని నన్ను అడిగింది. నాకు డైరెక్ట్ Pinterest లో చాలా ఇమేజెస్ చూసాను, బట్ ఒక పర్టికులర్ బ్లౌజ్ కున్న
మగ్గం వర్క్ అయితే నాకు నచ్చలేదు. సో నేను 2-3 బ్లౌజెస్లో ఉన్న మగ్గం వర్క్ కంబైన్ చేసి తనకు చెప్పాను అనమాట, ఇలా ఇలా కావాలి అని చెప్పి. నాకు ఎలా కావాలి అన్నానో అంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఫస్ట్ నేను అనుకున్నాను, ఇలా ఇప్పుడు థ్రెడ్ ఉంది కదా శారీకి మ్యాచింగ్, ఇలా థ్రెడ్ వద్దు, మొత్తం గోల్డ్ కలర్లోనే చేయించండి అని చెప్పాను. బికాజ్ అలా గోల్డ్ కలర్ చేయించుకుంటే వేరే శారీస్ కూడా బాగుంటుంది అని చెప్పి. బట్ మళ్ళీ ఎందుకో అసలు వేరే శారీ గురించి ఆలోచిస్తే ఈ శారీకి ఉన్న లుక్ పోతుంది అని చెప్పి మళ్ళీ లైట్గా అక్కడక్కడ వేయించాను అనమాట. అందుకే మీరు హ్యాండ్స్కి చూసుకుంటే కూడా ఒక లైన్ గోల్డ్ ఉంది, ఒక లైన్కి మాత్రమే లైట్గా శారీ కలర్ ఉందన్నమాట. సో ఇలా ఉంటే ఏంటి అంటే అంతగా తెలీదు, మరీ మొత్తం ఈ కలర్ వేయించేస్తే వేరే బ్లౌజ్కి వేసుకున్నప్పుడు అర్థమైపోతుంది. అందుకే ఇలా లైట్గా అక్కడక్కడ వేయించమని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ నేను డిజైన్ చూపించి నాకు ఎలా నెక్ కావాలి, ఎలా కావాలి అంటే అలా వచ్చిందనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయింది బ్లౌజ్ మాత్రము. అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఈ మగ్గం వర్క్ ప్రైస్ నాకు 3500 4000 అయింది, స్టిచ్చింగ్తో కలిపి 4000 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ మీరు తనని కాంటాక్ట్ అయితే చెప్తారనమాట. దీని ప్రైస్ మాత్రం ఎప్పుడైనా కూడా మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది కదా. సో నా డిజైన్కి అయితే అంత అయింది, నాకు తెలిసి 4K అయినట్టుంది. ఇవి నా శారీ డీటెయిల్స్. ఇది టాప్ అనమాట కుర్తాకి, నా శారీ కలరే తీసుకుంది ఇది. ఫస్ట్ అయితే జనరల్గా చాలామంది బ్లౌజ్ కలర్ మెన్కి టాప్ కుట్టిస్తారు, బట్ నాకెందుకు అలా వేసుకుంటే ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వేసుకున్నట్టు అనిపించదు అనమాట. సో నా శారీ కలరే వేస్తే కంప్లీట్ మ్యాచింగ్ లాగా అనిపిస్తుంది. బాటమ్ బ్లౌజ్ కలర్ వేస్తాను నేను ఎప్పుడైనా కూడా. ఇప్పటివరకు మేము ఎప్పుడు మ్యాచింగ్ అవుట్ఫిట్స్ ప్లాన్ చేసినా కూడా కుర్తా మాత్రం నా శారీ కలరు, బాటమ్ నా బ్లౌజ్ కలరే ప్లాన్ చేస్తామన్నమాట. సో ఈసారి కూడా అలాగే. ఈ క్లాత్ రా సిల్క్ అనమాట. సో ఇలా రా సిల్క్ తీసుకున్నప్పుడే మనకి ఇలా నీట్గా ఉంటుంది అనమాట, లుక్ స్టిఫ్గా ఉంటుంది, ప్లస్ కొంచెం డీసెంట్గా కనిపిస్తుంది. అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ పడినట్టు, కొంచెం కాస్ట్లీ డ్రెస్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఈసారి డిజైన్ నేను ఎలా పెట్టమన్నానంటే మొత్తం టాప్ టు బాటమ్ ఓపెన్ లాగా బటన్స్ పెట్టమని చెప్పాను. సో అలాగే చేశారు. అండ్ ఈ బటన్స్ వచ్చేసి ఈ ప్రింట్కి మ్యాచింగ్ లాగా. అండ్ నాకు రెండే రిక్వైర్మెంట్స్ ఉండే. ఫస్ట్ అయితే రా సిల్క్ క్లాత్ కావాలని ఉండే, అండ్ సెకండ్ ఇది దానిపైన బూటీస్ ఇలా చిన్న ఉండాలి. మరి పెద్ద పెద్ద బూటీస్ అయితే అంత బాగుండవు అనిపించింది అబ్బాయిలకి. సో అందుకే ఇలా చిన్నగా డీసెంట్గా గోల్డ్, నాకు శారీలో గోల్డ్ సిల్వర్ మిక్స్డ్ వచ్చింది కదా, సో తనకు కూడా అలాగే గోల్డ్ అండ్ సిల్వర్లో వర్క్ వచ్చేలాగా తీసుకోమని చెప్పాను. సో తను అంటే నాకు కాల్ చేసి వీడియో కాల్లో ఏ ఫ్యాబ్రిక్ కావాలో చూస్ చేసుకోమని చెప్పారనమాట. సో ప్రైస్ మాత్రం ఎప్పుడైనా మనం చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్స్ని బట్టే ఉంటుంది. సో నాకు ఈ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకున్నందుకు 5000 లోపే అయిపోయింది. యాక్చువల్లీ అయితే కండువా టాప్ అండ్ బాటమ్ ధోతి కూడా. సో నాకు 5000లో కార్తిక్ అవుట్ఫిట్ దట్టు విత్ కండువా రావడం చాలా బెస్ట్ ప్రైస్ అనిపించింది అనమాట. నాది శారీ కొంతమందికి ఎక్కువ ప్రైస్ అనిపించవచ్చు, అది మన బడ్జెట్ని బట్టి ఉంటుంది. సో మీరు 3000-2000 శారీ చూస్ చేసుకుంటే తక్కువలోనే అయిపోతుంది అది కూడా. బట్ పర్సనల్లీ నాకైతే చాలా బొటిక్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ బొటిక్లో చాలా తక్కువ ప్రైస్కి రీజనబుల్గా చేశారు అనిపించింది. అందుకే ఒక వీడియో స్పెసిఫిక్గా చేసి చెప్తున్నాను. ఇది కొలాబరేషన్ వీడియో అని అలా మాత్రం అనుకోవద్దు. నాకు కొలాబరేషన్ వీడియో అయితే ఏం కాదు, నాకు తన వర్క్ నచ్చి చెప్తున్నాను. అండ్ ఇలా వచ్చిందనమాట. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను, ఇది కామన్ అందరు అలాగే పెట్టిస్తారు. అండ్ దిస్ ఈజ్ ద లుక్, టాప్ లుక్ ఇలా ఉంది. అండ్ ధోతి ఇలా ప్లెయిన్ తీసుకోమని చెప్పాను. టాప్ బాటమ్ రెండు ప్రింటెడ్ లాగా తీసుకుంటే లుక్ అస్సలకే బాగుండదు. అందుకే ధోతి మాత్రం ప్లెయిన్గా తీసుకొని ఇప్పుడు ఇక్కడ టాప్కి ఉంది కదా అది ఇక్కడ అటాచ్ చేయించాను అనమాట. సో లుక్ కొంచెం బాగుంటుంది. జనరల్లీ లేస్ అలాంటిది కూడా అటాచ్ చేయించుకోవచ్చు, బట్ నాకు లేస్ కన్నా ఈ టాప్ వేపిస్తేనే మ్యాచింగ్గా ఉంటుంది, బాగుంటుంది లుక్ అని అనిపించి ఇలా వేయించాను అనమాట. ఇది కూడా రా సిల్క్ క్లాత్, సేమ్ నా బ్లౌజ్కి అయితే ఏ ఫ్యాబ్రిక్ తీసుకుందో అదే ఫ్యాబ్రిక్. సో ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అనమాట ఇది. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కార్తిక్కి. నేను పిక్స్ ఇక్కడ అటాచ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది లుక్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఇది కండువా ఏ కలర్ వేస్తే బాగుంటుంది కార్తిక్కి అనేది కన్ఫ్యూజ్గా ఉండే. టాప్ కలర్ చేయించాలా బాటమ్ కలర్ చేయించాలా అస్సలు అర్థం కాలేదు. సో తను నాకు ఏం ఐడియా ఇచ్చిందంటే 2 సైడ్స్ ఇస్తాను,
ఒక సైడ్ ఏమో బాటమ్ కలర్, ఒక సైడ్ ఏమో టాప్ కలర్, మీకు ఏ సైడ్ నచ్చితే ఆ సైడ్ వేసుకోండి అని చెప్పింది అనమాట. నాకు ఈ ఐడియా ఏదో బాగుంది, సర్లే అలాగే చేయండి, వచ్చిన తర్వాత వేసుకొని చూసి ఎటు సైడ్ బాగుంటే అది కంటిన్యూ చేద్దాంలే అనుకున్నాను. ఆబ్వియస్లీ బాటమ్ సైడే బాగా అనిపించింది టాప్ కన్నా. అండ్ దీనికి ఇలా 2 సైడ్స్ బార్డర్ కూడా ఇచ్చింది అనమాట. సో లుక్ ఇది ఇలా బాటమ్ సైడ్ కనిపించేలాగా వేసుకుంటేనే బాగుండింది. అండ్ పర్సనల్గా మా ముగ్గురు అవుట్ఫిట్స్లో నాకు కార్తిక్ అవుట్ఫిట్ చాలా నచ్చింది అనమాట. నా ఫేవరెట్, నా దానికన్నా కార్తిక్దే బాగా నచ్చింది. అండ్ ఇది కార్తిక్ అవుట్ఫిట్. నాకు చెప్పాను కదా కార్తిక్ అవుట్ఫిట్కి బిలో 5000 అయ్యింది. మీకు అంతకన్నా తక్కువలో కావాలి అంటే కూడా అవుతుంది, బట్ మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ప్రైస్ని బట్టి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ కన్నమ్మది. కన్నమ్మకి కూడా లక్కీలీ మాకు డైరెక్ట్ మ్యాచింగ్ కలర్లో క్లాత్ దొరికేసింది, లేదంటే డై కూడా చేపిస్తానని చెప్పింది. బట్ నాకు నచ్చింది, సో అలాగే తీసుకున్నాను. క్లాత్ కోసం నార్సింగ్కి వెళ్ళి అక్కడ తీసుకుంది అనమాట. బికాస్ మనకి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ వరకు కావాలంటే నార్సింగ్లోనే దొరుకుతాయి. అండ్ ఇంకా నేను ఇలా బార్డర్ ఉన్నవి కావాలి అని చెప్పాను. సో ఇలా బార్డర్ ఉండి మ్యాచింగ్లో అంటే అక్కడే దొరుకుతుంది. యాక్చువల్లీ డై కూడా చెప్పవచ్చు. టాప్ కలర్ నా శారీ కలర్ దీనికి అండ్ బ్లౌజ్ కలర్ బార్డర్కి. బట్ నాకు టైం లేదు, జస్ట్ 4-5 డేస్ ముందే చెప్పాను నాకు కావాలి అని చెప్పి. సో 5 డేస్లో మొత్తం షాపింగ్ చేసి మా ముగ్గురు అవుట్ఫిట్ స్టిచ్చింగ్ చేయించాలి, దానికి టైం సరిపోదు. అందుకే ఇంకా డైయింగ్ ఆప్షన్కి వెళ్ళలేదనమాట. నార్సింగ్లో చూసే ఉంటారు, నాకు 850 or 900 మీటర్ పడింది కన్నమ్మ డ్రెస్కి. సో అందుకే నాకు ఈ డ్రెస్ కొంచెం కాస్ట్లీ అయింది అనమాట. 3000-3500 అలా అయింది. ఇది కొంచెం తక్కువ ప్రైస్లో తీసుకుంటే అంత అయ్యేది కూడా కాదు, ఇంకా తక్కువనే చేయించేసేస్తాను. సో దీని ప్రైస్ అంత అయిందనమాట. బట్ నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, బికాస్ ఇలా లేస్ వచ్చింది కింద అండ్ బార్డర్ ఉన్న లంగా దొరికింది. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇంకోటి చెప్పాలి, తను నాకు ఇచ్చిందనమాట ఇలా ఐడియా. చాలామంది అయితే ఇక్కడ బాడీ పార్టే వేయిస్తారనమాట, లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అది వేయిస్తారు. నేను తీసుకోవడమే జనరల్గా 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది మంత్స్ బేబీకి. 1.5 మీటర్ తీసుకొని ఇలా పైన కూడా వేయించాను. సో ఏంటి అంటే ఇప్పుడు ఫంక్షన్లో కన్నమ్మ ఫుల్ డే బ్లౌజ్ వేసుకొని ఉండాలి అని అంటే కొంచెం కష్టము, ఏడుస్తారు పిల్లలు. అలాంటప్పుడు బ్లౌజ్ తీసేసినా కూడా ఇలా వేస్తే లుక్ బాగుంటుంది అని తను సజెస్ట్ చేసింది అనమాట, ఇలా చేయాలి అని చెప్పి. సో అందుకే ఇలా హ్యాండ్స్ కూడా కొంచెం డిజైన్ లాగా పెట్టి అండ్ బాడీ కూడా లైనింగ్ కాకుండా ఈ లంగా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంతోనే చేయించాను. సో చాలాసేపు ఫంక్షన్లో కన్నమ్మ ఇలాగే ఉంది కూడా. బట్ ఫొటోస్లో కానీ మీరు ఎక్కడ చూసినా కూడా లుక్ చాలా బాగా అనిపించింది ఇలా పెట్టించడం వల్ల. అండ్ దీనికి బ్లౌజ్ ఇది. నేను ఫస్ట్ మగ్గం వర్క్ అనుకున్నాను, బట్ చిన్న బేబీ కదా దానికి కుచ్చుకుంటుంది, ప్లస్ అంతగా కనిపించదు కూడా. సో అందుకే అలా వద్దు అని చెప్పి ఇలా బూటీస్తో తీసుకొని చేద్దాము అని చెప్పి తను సజెస్ట్ చేసింది అనమాట. నాకు ఈ ఐడియా కూడా బాగానే ఉంది. ప్లస్ ఇది అక్కడక్కడ బూటీస్ కూడా చాలా నీట్గా ఉన్నాయన్నమాట. సో చూస్తే ఇది మగ్గం వర్క్ లాగానే అనిపిస్తుంది, ప్లస్ కన్నమ్మ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఇలా బాటమ్కి ఇలా పెట్టించింది అనమాట. ఇక్కడ నేనే ఏంటి అంటే ఒక ఫోల్డ్ చేసి పెట్టమన్నాను, బికాస్ కొంచెం పెద్దగా అయితే మళ్ళీ రాదు. ఈ లంగాకి కూడా ఫోల్డ్ చేశారు ఇక్కడ కింద. సో లెంత్ నేను ఎప్పుడైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇది లంగాది. అండ్ బ్లౌజ్ కూడా లెంత్ ఎక్స్టెండ్ అయ్యేలాగా ఇక్కడ ఫ్రిల్స్ పెట్టమన్నాను. ఈ ఫ్రిల్స్ ఇక్కడ ఈ ఫోల్డింగ్ కనిపించకుండా ఉండడానికి తను ఇలా ఇది కూడా డిజైన్ చేసింది అనమాట, వడ్డానం లాగా ఇలా టై చేసేసుకోవచ్చు. సో ఈ లుక్ డైరెక్ట్ యాక్చువల్లీ దీనికి అటాచ్ కూడా చేయొచ్చు, బట్ అటాచ్ చేయలేదు తను. ఎందుకంటే అటాచ్ చేస్తే ఎప్పుడు ఇలాగే ఉండిపోద్ది. మనకు వడ్డానం పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు తీసేయచ్చు అని చెప్పి ఇలా సపరేట్గా స్టిచ్ చేసి ఇచ్చింది అనమాట. అండ్ హ్యాండ్స్కి కూడా బార్డర్ ఇలా పెట్టింది కట్ వర్క్ది. సో కట్ వర్క్ లాగానే అనిపించేస్తుంది. అండ్ కింద ఫ్రిల్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి. సో ముగ్గురు అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి. అండ్ దీనికి ఒక మంచి హెయిర్ బ్యాండ్ కూడా డిజైన్ చేసింది, అది ఎక్కడ ఉందో నాకు ఇప్పుడు కనిపించట్లేదు. బట్ నాకు కనిపిస్తే మాత్రం పిక్చర్ ఇక్కడ అటాచ్ చేస్తాను. చాలా క్యూట్గా అనిపించింది హెయిర్ బ్యాండ్ కూడా. మీకు ఈ అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయి? మా ముగ్గురు అవుట్ఫిట్స్లో మీకు ఎవరి అవుట్ఫిట్ చాలా బాగా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై, విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో.